నమస్తే సార్. నమస్తే మేడం. రేపు దుర్గా అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా? అవునండి. సో అన్ని సేల్ అవుతున్నాయా? సేల్ అవుతాయండి, పర్వాలేదండి, మంచిగానే ఉంది సేల్. ఎంత 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 ధరలో ఉన్నాయి? అంటే పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా ఇలాంటి చిన్న విగ్రహాలు కూడా ఇది 1500 ఉన్నదండి. ఇది ఒక 5 అంటే కొన్ని మిగులుతాయి అట్లా, ఒకటి 4-5 మిగులుతాయి, దాదాపుగా వెళ్ళిపోతాయి. మళ్ళీ మిగిలినవన్నీ ఏం చేస్తారు? అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమైనా మళ్ళీ కలరింగ్ వేస్తాం, మళ్ళీ వేస్తాం, మళ్ళీ అమ్మేస్తామండి. మిగిలే దాదాపుగా అయిపోతాయి, ఒకవేళ మిగిలితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అమ్మేస్తాం. అంటే ఇప్పుడు వీటిని తయారు చేయడానికి అంటే మీకు ఎంత టైం పడుతుంది? ఎన్ని నెలలు పడుతుంది అసలు టైం? ఒక 5-6 నెలలు పడుతుంది. ఒక 3 నెలల తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాం వర్క్. మళ్ళీ 5-6 నెలలు టైం పడుతుంది దీనికి మళ్ళీ తయారు మళ్ళీ ఈ టైం వరకు తయారు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ 5-6 నెలల్లో టైంలో మీరు తయారు చేస్తూనే ఉంటారు, అప్పుడు మీకు ఇన్కమ్ ఎలా ఉంటుంది? ఇన్కమ్ అంటే ఇక సీజన్ సేల్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి డల్ ఉంటుంది, జర మీడియం ఉంటుంది. పీసుకు ఒక 300-400 దొరుకుతాయి, అట్లా దొరుకుతాయి అంతే నాకు. అంటే ఇప్పుడు మీరు దొరికిన అంటే ఈ 5-6 నెలలు మీరు కష్టపడింది ఇప్పుడు మీరు అమ్మిన దాంట్లో మీకు లాభం వచ్చేస్తుంది. ఆ వచ్చిన లాభంతో మళ్ళీ తయారు చేస్తూ ఉంటారు. అంటే మీ జీవనోపాధి మొత్తం అంతా దీని మీద ఇదేనే నడుస్తుంది. మామూలు టైంలో అసలు తయారు చేస్తాం, సీజన్లో అమ్ముకుంటాం. అంటే ఎవరైనా అంటే తగ్గించండి రేట్లు అవి ఇవన్నీ ఏమైనా చెప్తూ అడుగుతూ ఉంటారు కదా, అలా ఏమైనా తగ్గిస్తారా మీరు? తగ్గి కాదు, 100-200 అటు ఇటు అమ్మేస్తూనే ఉంటాం ఇక. సో అంటే ఇప్పుడు వినాయకుడు అప్పుడు కూడా విగ్రహాలు తీసుకొస్తారా అండి మీరు? చిన్నవి అమ్మినాం కదా మేము. ఇప్పుడు దాదాపు ఒక 10-20 ఇయర్స్ నుంచి ఇక్కడనే అమ్ముతాను మేము. 20 మీ వృత్తి కేవలం అమ్మవార్లని వినాయకుల్ని ఈ రెండింటిని తయారు చేయడమే? చేయటం, అమ్మటం. వినాయకులు అప్పుడు చాలా అమ్ముడుపోతూ ఉంటాయి. ఈసారి చాలా డౌన్ ఉన్నది, అది మిగిలినాయి. ఈసారి వినాయకులు చాలా మిగిలినాయి. వినాయకులు అయితేనేమో మామూలుగా మట్టి విగ్రహాలనే ప్రోత్సహించాలి, వాటినే చేయాలి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. మరి అమ్మవార్లని కూడా మట్టి విగ్రహాలు ఎవరైనా చేస్తారా? సుతం ఇట్లా చేస్తాను, కానీ ఇంత అట్రాక్షన్ రాజా తక్కువ ఉంటుంది. ఇవి సుతం మామూలు కలర్లే. ఇప్పుడు అంత దాని గురించి బాగా చేస్తలేము మేము. మామూలు మట్టి విగ్రహాల లెక్కనే తయారు చేపిస్తున్నాం ఇవి సుతం. ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ దగ్గరలో మనకి మీరు అమ్మే దగ్గర ఎక్కడైనా ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయండి, మన మున్సిపాలిటీ దగ్గర ఉన్నాయి మట్టి విగ్రహాలు. చిన్న సైజులు లేవు అవి, మామూలు పెద్ద సైజులలో ఉన్నాయి. చిన్న సైజులలో అంటే ఇక మట్టి విగ్రహాలు ఎవరు తయారు చేయరు ఎక్కువ, ఇట్లనే రెడీమేడ్. ఇది అమ్మ వాళ్ళనే ఎక్కువగా అందరూ ఇష్టపడి తీసుకెళ్తూ ఉంటారు, అంతేనా? వినాయకులు అయితే కనుక మట్టిదైనా కూడా అప్పుడప్పుడు చేసి సుతం ఇస్తారు మట్టి విగ్రహాలు. అవి ప్యూర్ రాగడి మట్టి తయారు చేసి ఇట్లనే ఆకులలో ఇచ్చేస్తారు. అవి పోతాయి. ఇవి అంటే ఇక అట్లా చేయలేరు ఇవి, అది అంతేనండి. దీనికి కొంచెం తయారు చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి సో అలా చేయలేము, మట్టితో చేయలేము అని చెప్పేసి. 8 చేతులు ఉంటాయి ఇవి, చాలా కష్టం. ఇది జర మా వినాయకులు అంటే జర ఈజీ ఉంటుంది, ఇది చాలా కష్టం ఉంటుంది. దీనంత పని ఉండదు దానికి, వినాయకులు జర తక్కువ ఉంటుంది. అన్న నమస్తే. నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇది అమ్మవారి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా నవరాత్రులు. సో ఇప్పుడు విగ్రహాన్ని తీసుకున్నారు కదా, సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? ఇప్పుడు 6 సంవత్సరాలు. ఎక్కడ ఉంటారు మీరు? మణిగొండ గిజోండ మండలం. రేపంచ 9 days ప్రతి 6 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. పూజ రెగ్యులర్గా మంచిగా అయ్యగారిని పెట్టి. వినాయకుడు మాత్రం ఏ విధంగా ఎంతలా చేసినా కూడా, ఎంత డీజే సాంగ్స్ పెట్టి ఏ విధంగా డ్యాన్స్ వేసినా కూడా పర్వాలేదు, వినాయకుడు అందరినీ కూడా క్షమిస్తాడు. సో అందరి కోరికలు నెరవేరుస్తారంటారు. కానీ అమ్మవారిని మాత్రం అత్యంత శక్తివంతమైన అమ్మవారు. ఏ విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారో దాని గురించి చెప్తారా? పూజలు అంటే నిత్యం నైవేద్యాలు అన్ని పూజలు మంచిగా వస్తాయి. నవరాత్రి అన్ని రోజులు పూజలు పురస్కారాలు ఏ ఒక్కటి తప్పున్నా అమ్మవారు మాత్రం ఊకోదు. ఒక్కొక్క అవతారంతో 9 అవతారాలు ఉంటాయి. రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. మరి 9 రోజులు అమ్మవారిని పెట్టడమే కాదు, ఫస్ట్ అలంకరణ ఏంటి, 9వ అలంకరణ ఏంటి, ఏ రోజు అమ్మవారిని నిమజ్జనం చేస్తాం, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. భక్తి శ్రద్ధలతో ఇంతగా అమ్మవారిని తీసుకొని వెళ్తున్నారు. మరి మొదటి రోజు అలంకరణ ఏంటి అని తెలుసుకోపోతే ఎలా? ఎంతకు వచ్చిందండి విగ్రహం? ఎంతకు వచ్చింది? 10,000. 10,000 అంటే ప్రతి పోయినసారికి ఈసారికి ఏమైనా పండుగ డిఫరెంట్ ఏమైనా కనిపిస్తుందా, తేడా ఏమైనా? రేట్లు బొమ్మల రేట్లు ఎక్కువైనాయి. పోయిన దానికంటే ఈసారి బాగా టూ మచ్ రేట్లు ఉన్నాయి.
వినాయకుడి విగ్రహాలు చూస్తే దాదాపు చాలా అంటే ఈ లైన్లో మొత్తం భద్రకాళి అమ్మవారి లైన్లో మొత్తం వినాయకుడి విగ్రహాలు కనిపిస్తారు, కానీ అమ్మవారు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకని? ఎవరు పెట్టారు? ఎవరు పెట్టరు? దాంట్లో ధైర్యం చెయ్యరు. ధైర్యం అంటే ముందు నియమ నిష్టాలతోటి ఉండాలి. అమ్మవారికి ఏ చిన్న ఒక్కటి తప్పు చేసినా మన మీద ప్రభావం పక్కా చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ అమ్మవారిని ఎంత నియమ నిష్టలతో తీసుకెళ్తున్నారో అంతే నియమ నిష్టలతో నిమజ్జనం చేసి అమ్మవారి ఆశీర్వాదాలు మీకు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మేడం.